అక్క, అక్షరమాలలో అచ్చుల విభాగం, హల్లుల విభాగం అని అంటారు కదా, అవేంటో నాకు చెప్పవా? నేను నేర్చుకుంటాను. అలాగే చెల్లి, తప్పకుండా. ముందు అక్షరం అంటే ఏంటో చెప్తాను. అక్షరం అంటే నాశనం కానిది, నాశనం లేనిది. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలను అచ్చులని అంటారు. అచ్చుల విభాగం ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలని అంటారు. అవి అ, ఈ, ఉ, అరు, ఏ, ఓ. రెండు మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. అవి ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలను అచ్చులని అంటారు. అచ్చుల విభాగం ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలని అంటారు. అవి అ, ఈ, ఉ, అరు, ఏ, ఓ. రెండు మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. అవి ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. కా నుండి బండీర వరకు ఉండే అక్షరాలను హల్లులని అంటారు. క, ఖ, గ, ఘ, ఞ కవర్గం, చ, ఛ, జ, ఝ ఇనే చవర్గం, ట, ఠ, డ, ఢ అన టవర్గం, త, థ, ద, ధ న తవర్గం, ప, ఫ, బ, భ, మ పవర్గం, క, చ, ట, త, ప. ఇవి కఠినంగా పలుకబడతాయి కనుక వీటిని పరుషాలు అని అంటారు. గ, జ, డ, ద, బ. ఇవి తేలికగా పలుకబడతాయి కనుక వీటిని సరళాలు అని అంటారు. న్య, ఇనే, అన, నా, మ. ఇవి ముక్కు సహాయంతో పలుకబడతాయి కనుక వీటిని అనునాసికాలు అని అంటారు. ఇక రెండవ వరుస, నాలుగవ వరుస వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఒత్తుల సహాయంతో పలుకబడతాయి కనుక వీటిని వర్గయుక్తులు అని అంటారు. య, ర, బండిరా, ల, అల, వ. ఇవి అంగిల సహాయంతో పలుకబడతాయి కనుక వీటిని అంతస్తాలు అని అంటారు. సే, ష, స, హ. ఇవి గాలిని బయటకు ఊదుతూ పలుకబడతాయి కనుక వీటిని ఊష్మాలు అని అంటారు. సున్నా, అరసున్నా, విసర్గ. ఈ మూడింటిని ఉభయాక్షరాలని అంటారు. చాలా బాగా చెప్పావు అక్క, ధన్యవాదములు.